ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే మనకు మంచు కింద ఉంటుందో ఆ మెటీరియల్స్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తుంది. వాటి ద్వారా కొన్ని ఆర్గానిజమ్స్ ప్రబలే ఆస్కారం ఉంటుంది. ఆ ప్రబలిన ఆర్గానిజమ్స్ వైరస్ కానీ మనకు ఈ యానిమల్స్లో కానీ ప్లాంట్స్లో కానీ హ్యూమన్స్లో స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పేసి న్యూయార్క్ పోస్ట్ ద్వారా సైంటిస్టులు, ఫ్రెంచ్ సైంటిస్టులు ఇది రష్యాలో ఈ మంచు కొండల మధ్యలో ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక సైకిల్ లాగా, అంటే కార్బనిక్ ఏదైతే మనకు టిష్యూ ఉంటుందో, డికంపోజ్డ్ టిష్యూ కానీ లేకపోతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడైతే మనకు మంచు కొండల్లో ఉంటుందో అది డీకంపోజ్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్ లాంటి గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అవి గ్రీన్ హౌస్ని ఎఫెక్ట్ చేసి తద్వారా ఇట్లాంటి కొత్త వైరస్లు కానీ ఆర్గానిజమ్స్ డెవలప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ జాంబీ పాండోరా వైరస్ ఇది యుకేచియా రష్యాలోని మంచు కొండల కింద దీన్ని చూడడం జరుగుతుంది. ఇది ఎవ్రీవేర్, అంటే సైబేరియన్ వోల్ఫ్ ఇంటెస్టైన్స్లలో, అంటే సైబేరియన్ నక్కలలో పేగులలో, చిన్న పేగులలో ఈ వైరస్ను చూడడం జరిగింది. ఇది దాదాపుగా వన్ ఆఫ్ ద 13 వైరసెస్ ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడం జరుగుతుంది. జీనోమ్ స్టడీ ప్రకారం ఆర్టీపీసీఆర్ ద్వారా దీని యొక్క జీనోమ్ స్టడీ ఇంకా చేస్తున్నారు. ఇది దాదాపుగా 13 వైరస్లలో ఒక న్యూ స్ట్రెయిన్గా భావించడం జరుగుతుంది. ఓల్డెస్ట్, అంటే పురాతన కాలం నాటి పాండోరా వైరస్ ఎడోమా అనే వైరస్ 48,500 సంవత్సరాల నాటి వైరస్. ఇది ఫ్రోజన్ వైరస్గా ఫామ్లో ఉంటుంది. అలాగే ఇది 30 సంవత్సరాల సైబీరియా వైరస్ను కూడా మార్చి ఇది కొత్తగా ఇంత ఓల్డ్ హిస్టారికల్ వైరస్గా భావించడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త జాంబీ వైరస్ కానీ పాండమిక్ వైరస్ కానీ ఇది ఇప్పుడు మనకు ఏదైతే ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్గా చెప్పుకోవాలి. ఇది ఎప్పుడైనా ఫ్లేరప్ అయిపోయి ప్రజల్ని, కామన్ మెన్ని పాండమిక్గా ఇన్ఫెక్ట్ చేసే ఆస్కారం కూడా ఉంటుందని సైంటిస్టులు న్యూయార్క్ పోస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అన్నోన్ వైరస్ ఏవైతే హిస్టారికల్ వైరస్ ఉన్నాయో ఇవి లైట్, హీట్కి అండ్ అలాగే ఆక్సిజన్కి అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ వేరియేషన్స్లో బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. యానిమల్స్ టు హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యకాలంలో వైరస్లు ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాటిని నియంత్రించే విధంగా మనం జీనోమ్ స్టడీస్లలో వాటి యొక్క జీనోమ్ స్టడీ చేసి వాటికి కావాల్సిన మనం ప్రికాషన్స్ కానీ లేకపోతే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ లేకపోతే వ్యాక్సిన్స్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కోవిడ్-19 ఒక ప్రపంచాన్ని ఒక మేజర్ ప్రాబ్లమ్స్లోకి ఎలాగైతే పంపించిందో అలాగే ఈ కొత్త వైరస్ కూడా ప్రపంచాన్ని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందే వీటికి ప్రతిచర్యగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.